నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్ నేను మీ బ్రహ్మనాయుడు టీడీపీ జనసేన కూటమికి సంబంధించి అభ్యర్థుల ఎంపిక విషయంలో అయితే అనేక నియోజకవర్గాల్లో యాస్పిరెంట్ల సంఖ్య అయితే ఎక్కువగా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఇప్పటికే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు ఎంపీలు రాజీనామా చేసి టీడీపీ జనసేన బాట పెట్టారు. అదేవిధంగా ప్రజారాజ్యం పార్టీకి చెందినటువంటి ఇద్దరు మాజీ నేతలు జనసేన పార్టీలో చేరేందుకైతే రంగం సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందినటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ 2009లో ప్రజారాజ్యం పార్టీ తరపు నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి పోటీ చేసిన మద్దిశెట్టి వేణుగోపాల్ దర్శి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికారు. అయితే ఎమ్మెల్యేగా గెలిచిన దగ్గర నుంచి నేటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి రెడ్డి సామాజిక వర్గం మద్దిశెట్టి వేణుగోపాల్కి అడుగడుగునా అడ్డంకులు సృష్టించిందనేటువంటి ఒక వార్త అయితే నియోజకవర్గంలో ఇప్పటికీ కూడా సంచలనంగా మారుతోంది. అయితే మద్దిశెట్టి వేణుగోపాల్ ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వర్గం ఆ కార్యక్రమాన్ని భగ్నం చేయటంలో కార్యక్రమంలో భాగంగా కుట్రలు కొయ్యక్కులు పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అప్పటి నుంచి కూడా మద్దిశెట్టి వేణుగోపాల్ ఎంతో ఓర్పుతోటి నియోజకవర్గం అభివృద్ధికి అయితే పాటుపడ్డారని చెప్పుకోవచ్చు. అలాంటి మద్దిశెట్టి వేణుగోపాల్ని పక్కకు తెప్పించి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి టికెట్ అయితే కేటాయించారు. అధికారికంగా దర్శి నియోజకవర్గానికి సంబంధించి వైసీపీ ఇన్ఛార్జిగా బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అయితే కొనసాగుతూ ఉన్నారు. అయితే నిన్న మొన్నటి వరకు ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా మద్దిశెట్టి వేణుగోపాల్ పేరు వస్తుందనేటువంటి చర్చ వచ్చినటువంటి తరుణంలో ప్రస్తుతం ఒంగోలు ఎంపీ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు అయితే పెద్ద ఎత్తున అయితే వినపడతా ఉంది. అయితే మద్దిశెట్టి వేణుగోపాల్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదు అనేది అయితే స్పష్టమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇటు కనుక టీడీపీ జనసేన కూటమి చూసుకుంటే దర్శి నియోజకవర్గంలో టీడీపీ జనసేన క్యాడర్ ఉన్నప్పటికీ కూడా అక్కడ లీడర్లు లేనటువంటి లోటు అయితే ఉంది. గతంలో ఇక్కడి నుంచి గెలిచినటువంటి సిద్ధారాఘవరావు ఎవరైతే ఉన్నారో ఆయన వైకాపాలో చేరినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి అయితే ప్రస్తుతం క్యాడర్ ఉన్నప్పటికీ కూడా లీడర్ లేని పరిస్థితి ఉంది. అదేవిధంగా జనసేన పార్టీకి సైతం కూడా ఇక్కడ క్యాడర్ ఉన్నప్పటికీ కూడా లీడర్లు లేనటువంటి దుస్థితి అయితే నియోజకవర్గంలో ఉంది. అయితే మద్దిశెట్టి వేణుగోపాల్కి ఒకవేళ టీడీపీ జనసేన కూటమిలో టికెట్ కేటాయిస్తారనేటువంటి చర్చ కూడా నియోజకవర్గంలో సాగుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితుడిగా మద్దిశెట్టి వేణుగోపాల్కి పేరుంది. అత్యంత సౌమ్యుడిగా కూడా మద్దిశెట్టి వేణుగోపాల్కి పేరుంది. అయితే ఈ దర్శి నియోజకవర్గం కనుక పరిశీలిస్తే ఈ నియోజకవర్గంలో దాదాపు 4 పర్యాయాలు కాపు సామాజిక వర్గం చెందినటువంటి అభ్యర్థులు ఇక్కడి నుంచి గెలిచారు. దర్శి నియోజకవర్గం అంటే కాపు సామాజిక వర్గాన్ని కంచుకోవటాన్ని చెప్పొచ్చు. టీడీపీ జనసేన కూటమి సైతం కూడా అటు అద్దంకి బాపట్ల పర్చూరు లాంటి నియోజకవర్గాలు కమ్మ సామాజిక వర్గానికి ఏ విధంగా కంచుకోటగా ఉన్నాయో ఇటు దర్శి నియోజకవర్గం సైతం కూడా కాపు సామాజిక వర్గానికి అయితే కంచుకోటగా ఉందని చెప్పొచ్చు. అయితే టీడీపీ జనసేన కూటమిలో ఇక్కడ అభ్యర్థికి ఖచ్చితంగా కాపు సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థికి సీట్ ఇవ్వాలనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఈ తరుణంలో కనుక మద్దిశెట్టి వేణుగోపాల్ కనుక జనసేన తీర్థం కనుక పుచ్చుకుంటే ఖచ్చితంగా ఆయనకి టికెట్ వచ్చేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయని చెప్పొచ్చు. అదేవిధంగా విజయవాడ తూర్పు నియోజకవర్గానికి చెందినటువంటి మాజీ ప్రజారాజ్యం ఎమ్మెల్యే యలమంచిలి రవి కూడా జనసేన వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే యలమంచిలి రవి ఈ నియోజకవర్గంలో దాదాపు సుపరిచితుడు అని చెప్పుకోవచ్చు. 2009 ఎన్నికల్లో దేవినేని నెహ్రూ మీద పోటీ చేసి గెలిచినటువంటి యలమంచిలి రవి విజయవాడ వ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి నేతగా గుర్తింపు పొందారు. మాజీ శాసనసభ్యుడుగా ఉన్నటువంటి యలమంచిలి రవికి ఇప్పటికీ కూడా విజయవాడ వ్యాప్తంగా అదే క్రేజ్ ఉందని చెప్పుకోవచ్చు. తన తండ్రి యలమంచిలి నాగేశ్వరరావు రాజకీయ వారసుడిగా తెర మీదకి వచ్చినటువంటి యలమంచిలి రవి ప్రజారాజ్యం పార్టీ తోటి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. అప్పటి నుంచి కూడా మెగా కుటుంబంతో సత్సంబంధాలు ఉన్నాయి. మొదటి నుంచి కూడా యలమంచిలి రవికి అదేవిధంగా దేవినేని వర్గానికి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేటువంటి వాతావరణం అయితే బెజవాడలో ఉంది. అయితే యలమంచిలి కుటుంబం మొదటి నుంచి కూడా వంగవీటి మోహన్ రంగ వర్గంగా ముద్రపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అంటే వంగవీటి రాధాకి యలమంచిలి రవికి మంచి సత్సంబంధాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. సో అలాంటి తరుణంలో యలమంచిలి రవి పార్టీ మారుతారనేటువంటి చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. జనసేన అధినేతను కలిసిన తర్వాత యలమంచిలి రవి తన నిర్ణయాన్ని ప్రకటిస్తారనేటువంటి చర్చ కూడా సాగుతున్నటువంటి తరుణంలో జనసేన అధినేత అపాయింట్మెంట్ కోసం యలమంచిలి రవి అయితే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కనుక చూస్తే విజయవాడ తూర్పు నియోజకవర్గంలో యలమంచిలి రవి జనసేన పార్టీలో జాయిన్ అయితే ఖచ్చితంగా పార్టీ బలోపేతం అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యలమంచిలి రవి టికెట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా పార్టీలో జాయిన్ అయ్యి జనసేన పార్టీకి సేవ చేయాలనేటువంటి ఒక దృక్పథంతో ఉన్నట్టయితే తెలుస్తోంది. ఇప్పటికే టీడీపీ జనసేన కూటమికి సంబంధించి ఆ టికెట్ ఎవరికి ఇస్తారన్న దాని మీద అయితే ఇంకా స్పష్టత రాలేదని చెప్పుకోవచ్చు. రకరకాల ఊహాగానాల నేపథ్యంలో జనసేన అధినేత సైతం కూడా విజయవాడ తూర్పు నుంచి బరిలోకి దిగేటువంటి ఆలోచన కూడా ఉందనేటువంటిది స్థానికంగా ఉన్నటువంటి నేతలైతే అభిప్రాయపడతా ఉన్నారు. ఒకవేళ
యలమంచిల రవి లాంటి నేతలు కూడా విజయవాడ కేంద్రంగా జనసేన పార్టీలు జాయిన్ అయితే ఖచ్చితంగా జనసేన పార్టీ బలం అయితే విజయవాడలో పెరుగుతుందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పుడు కూడా ప్రజారాజ్యం పార్టీ నుంచి గతంలో పోటీ చేసి గెలిచినటువంటి ఎమ్మెల్యేలు కానీ, పోటీ చేసి ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కానీ, ఎవరైతే క్లీన్ ఇమేజ్తో ఉన్నారో, ఎవరైతే సౌమ్యంగా పేరు పొందినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా జనసేన పార్టీలోకి ఖచ్చితంగా ఆహ్వానం ఉంటుంది అనేటువంటి ఒక ఇండికేషన్ అయితే జనసేన అధిష్టానం అయితే గతంలోనే ఇచ్చిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇటు యలమంచిల రవి, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్, ఇంకా అనేక మంది నేతలు అటు ఒంగోలు నగరంలో కానీ, అదేవిధంగా గోదావరి జిల్లాలు కానీ, అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించిన అనేక మంది మాజీ ప్రజారాజ్యం నేతలు చాలామంది కూడా ప్రస్తుతం జనసేనలో జాయిన్ అవ్వాలనేటువంటి ఒక ఇంట్రెస్ట్తో ఉన్నట్టు తెలుస్తోంది. టికెట్ అనేటువంటి అంశాన్ని అసలు తెర మీదకి తీసుకొని రాకుండా పార్టీలో ఒక అవకాశం కల్పిస్తే చాలు జనసేన అధినేత గెలుపుకి ఖచ్చితంగా ఉపయోగపడతాము అనేటువంటి ఒక ఇండికేషన్ని వారు పార్టీ క్యాడర్కి అయితే ఇస్తున్న పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి.